ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు 6వ సామెతలు విందాము. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనం నందు నీ హృదయంలో ఆశపడకుము. అది తన కనురెప్పులను చికిలించి నిన్ను లోపర్చుకొని నీయకుము. వేష సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని నేడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగువాని భార్య కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వాణ్ణి తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయో అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాతుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. ప్రతికారము చేయ కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.